మార్కు సువార్త 15:34. ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం ఎంతంట? 3 గంటలైందంట. ఏమైంది? 3 గంటల సమయంలో ఏలీ గారిని పిలుస్తున్నాడేమో, మరి ఆయన ప్రవక్త గారిని పిలుస్తున్నాడేమో, ఈయనకి ఏమన్నా దాహం అవుతుందేమో అని చెప్పానని అక్కడ ఉన్న వారందరూ అనుకుంటూ ఉంటారు. అట్లాగే మత్తయి సువార్తలో కూడా ఒక మాట రాస్తుంది 27:46. అక్కడ కూడా చదువుదామా? ఒక మాట ఉంది. కాబట్టి ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను ఆయనను నిందించిరి. హల్లెలూయా. ఎందుకు ఇచ్చారు? ఇక్కడ 2 వచనాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఏలోయి ఏలోయి లామా సబక్తాని ఆయన బిగ్గరగా కేక వేసెను. కేక ఎందుకు వేశారు తెలుసా మీకు? తెలిసిన వాళ్ళు ఎవరని చెప్పండి. బైబిల్ చదివిన వాళ్ళు చెప్పండి. టెస్ట్ మీ. ఇప్పుడు టెస్ట్ మీకు. చెప్తారా? ఏలోయి ఏలోయి లామా సబక్తా. సబక్తా అంటే అర్థం ఏంటిదంటే నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. లేఖనము నెరవేరాలని లేఖనమునకు ప్రవక్తలు ప్రవచించే ఉన్నారు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దావీదు వంశము నుండి ఆయన పుడతాడు, ఆయన ఇలా వస్తాడు, ఇలా మీ కొరకు ఆయన సిలువలో వేలాడాలని ప్రవక్తలు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి వాళ్ళు ప్రవచనము నెరవేర్చులాగున ఆయన ఏమంటున్నాడంటే నా దేవా నన్నేలా చేయి విడనాడితివంటే ఆయన కష్టాన్ని భరించలేక తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏముంది ఇక్కడ? కష్టం ఉంది. ఏముంది ఇక్కడ? బాధ ఉంది. ఏముంది ఇక్కడ? రక్తం కారుతుంది. ఏముంది ఇక్కడ? గాయాలలో చీలలు, ముళ్ళు కొచ్చుకుంటే మనం అడుగు తీసి అడుగు వేయలేం. అవునా? ముళ్ళు కుచ్చుకుంటే మనం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో మనము ఆయన ఇదిగో ఈ సైజు మేకులను కాళ్ళల్లో దించారు, అరచేతుల్లో దించారు. ఒక చెట్టు పేరు పడుద్ది, నేను నోట్ చేసుకున్నాను, తర్వాత చెప్తా. ఆ చెట్టు ముళ్ళులు తీసి దాన్ని అల్లి ఆయన శిరస్సు పైన గుచ్చారు గట్టిగా. ఇవన్నీ జిమా మనకు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు, జట్టలేసినప్పుడు, గడ్డలేసినప్పుడు, లేకుంటే మనం ఆపరేషన్ చేయించుకుంటే కుట్టులు ఉన్నప్పుడు ఎలా నొప్పి పుడతాయో అలా నొప్పితోటి నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి తండ్రి, నా బాధను ఒక్కసారి చూడు. మనం ఏం చేస్తాం తెలుసా? లోకానుసారమైనది మనం ఏం చేస్తామంటే బాధ వచ్చినప్పుడు వెంటనే ఒక కై కాడికి వెళ్ళి